మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 25ను పరిశీలిద్దాం. కర్మయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలో వివరిస్తున్నాడు. సమాజంలో ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి యొక్క లక్షణాలను ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. సక్తాః కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారతః కుర్యాద్ విద్వాంస్తథా సక్తశ్చ చికీర్షుర్లోక సంగ్రహం. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ భరతవంశీయుడా, అజ్ఞానులు తమ పనుల ఫలితాలపై ఆసక్తితో ఎంతో శ్రద్ధగా ఎలా పనిచేస్తారో అదేవిధంగా జ్ఞాని అయినవాడు ఏ ఆసక్తి లేకుండా కేవలం లోక సంక్షేమం కోరుతూ తన విధులను నిర్వర్తించాలి. అంటే సామాన్యుడు ధనం లేదా కీర్తి కోసం ఎంత కష్టపడతాడో జ్ఞాని కూడా అంతే కష్టపడాలి. కాని అతని లక్ష్యం సమాజ శ్రేయస్సు అయి ఉండాలి. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన జ్ఞానం పనిని వదిలేయడం కాదు, పని చేసే విధానాన్ని మార్చుకోవడం, స్వార్థపూరితమైన బంధం నుండి నిస్వార్థమైన సేవ వైపు మనసును మళ్లించడమే అసలైన యోగం. ఒక జ్ఞాని యొక్క ప్రతి చర్య ఇతరులకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలవాలనే గొప్ప బాధ్యతను ఈ శ్లోకం గుర్తుచేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మన ఉద్యోగంలో లేదా కుటుంబంలో మన బాధ్యతలను కేవలం మన కోసం కాకుండా మన చుట్టూ ఉన్నవారి మంచి కోసం చేస్తున్నామనే భావనతో చెయ్యాలి. ఫలితం ఎలా ఉంటుందో అని ఆందోళన చెందకుండా మన పనిని శ్రద్ధగా చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మన చర్యలు ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.